హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వితిన్ మినిట్స్లో చేసేసుకునే క్విక్ అండ్ ఈజీ స్వీట్ మరోట్ చూపించబోతున్నాను. చేసుకునే పద్ధతి కూడా చాలా తేలిక. చూస్తుంటే పాలకోవా బిళ్ళల్లా ఉన్నాయి కదండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. వెనిగర్ వేయడం వల్ల పాలు విరిగిపోతుంది వెంటనే. మీకు కావాలనుకుంటే నిమ్మరసం అన్నా కూడా యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. వెనిగర్ వేసి ఇలా కాసేపు కలుపుకుంటే పాలు విరిగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా విరిగిపోయిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్ట్రైనర్లో పల్చటి క్లాత్ వేసుకొని ఈ పాలని పోసుకోవాలి. సేమ్ ఇది పనీర్ ప్రాసెసే అనమాట. తర్వాత ఒక గ్లాస్ వరకు నార్మల్ వాటర్ పోసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టైట్గా చుట్టుకున్న తర్వాత ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా కూడా పిండేయాలి. దీనిపైన స్పెషల్గా వెయిట్ పెట్టేమి ఉంచక్కర్లేదనమాట. జస్ట్ ఇలా వాటర్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎక్సెస్ వాటర్ మొత్తం పిండేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పంచదార పౌడర్ అన్న యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసేసుకుందాము. నేను టేస్ట్ కోసము కొద్దిగా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ అన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కూడా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఇది దగ్గర పడిపోతుంది. ఈ ప్రాసెస్లో అడుగు మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే చూస్తున్నారు కదా, ఇలా థిక్గా దగ్గర పడిపోతుందన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది వేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఈ విధంగా అనుకుంటే కొద్దిగా స్మూత్ పేస్ట్ లాగా అవుతుందన్నమాట. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటెతో ఈవెన్గా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కొంచెంసేపటికే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్దలా వస్తుంది. సో దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మరొక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఇది మనకి ఉండలు చుట్టుకోవడానికి తగినట్టు కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ అలా లేదు, ఇంకొంచెం తేమగా ఉందనుకుంటే ఇంకొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకా నేను చిన్న చిన్న ఉండలా చుట్టుకుంటున్నాను. చేతికి అతుక్కోకుండా కొంచెం స్మూత్గా రావాలనుకుంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవడమేనండి. మీకు కానీ ఇది ఇంకా తేమగా ఉందనిపిస్తే మరొక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని చుట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచి షైనీ టెక్స్చర్తోనూ స్మూత్గా చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ మరీ రౌండ్ షేప్ కాకుండా కొద్దిగా ఫ్లాట్గా కోవా బిళ్ళల షేప్లో చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, మన స్వీట్ ఐటెం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా పైన కొద్దిగా సాఫ్రన్ వాటర్తో నేను గార్నిష్ చేసుకున్నాను. గార్నిషింగ్ అనేది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. పైన ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అన్నా గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, క్విక్ అండ్ ఈజీగా మనము స్వీట్ ఐటెం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది విజయ్ కిచెన్ మసాలా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.